వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డూ సబ్స్క్రైబ్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు టీటెక్ కెరీర్స్ అని సెర్చ్ చేయండి. సో దట్ మీకు సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. నేను క్లిక్ చేసిన పేజ్నే ఓపెన్ చేయండి, ఎందుకంటే వేరే పేజ్లోకి నావిగేట్ అవ్వకుండా ఉంటారు. మీకు ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కిందకి స్క్రోల్ చేసుకోండి. అండ్ డోంట్ ఫాల్ ఫర్ ఫ్రీ జాబ్స్. మనీ ఫ్రీగా వస్తున్నాయంటే అస్సలు నమ్మొద్దు. వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను చూపిస్తున్న విధంగా వీడియో స్క్రోల్ చేస్తే అక్కడ మీకు జాబ్ పేజ్ అనేది కనిపిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీద క్లిక్ చేయండి. సో దట్ మీకు సేమ్ జాబ్సే ఓపెన్ అవుతాయి. మీకు ఇంకా కావాలంటే అక్కడ టెక్నాలజీ జాబ్స్, కార్పొరేట్ జాబ్స్ అని ఉన్నాయి. మీ ఇంట్రెస్ట్ మేరకు మీరు క్లిక్ చేయొచ్చు. దెన్ మీకు సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు పేజ్ని కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళండి. సో దట్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో ఏమైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. టీటెక్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ కూడా. మీరు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ చూసుకుంటే నేను కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ మీద క్లిక్ చేస్తున్నాను. అక్కడ మెల్బోర్న్ ఆస్ట్రేలియా ఉంది, కానీ మనం వర్క్ చేయాల్సిన క్లయింట్స్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా నుంచి. మనం మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నమాట. సో దట్ మీకు మై ప్రొఫైల్ అని అవన్నీ వస్తున్నాయి కదా, డోంట్ థింక్ అబౌట్ దట్. వాటిని నెగ్లెక్ట్ చేయండి. కింద అప్లై నౌ ఉంది కదా, అప్లై నౌ క్లిక్ చేయండి. మీకు అప్పుడు ఒక అప్లికేషన్ జాబ్ పేజ్ కాకుండా మీరు సేమ్ ఆల్రెడీ ఉన్న యూజర్ అయితే రిటర్నింగ్ యూజర్ అని చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొత్త యూజర్ అయితే న్యూ యూజర్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేయండి. అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేశాక మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మీకు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఖాళీ అయితే ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చదవండి. జాబ్ డిస్క్రిప్షన్ కూడా చూసుకోండి. సో దట్ మీకు ఎందుకు అప్లై చేస్తున్నామని ఒక ఐడియా ఉంటుంది. అప్లై ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేశాక నేను బిఫోర్ మీకు చెప్పాను కదా, మీరు ఆల్రెడీ రెగ్యులర్ యూజర్ అయితే మీకు పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్తో లాగిన్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొత్త యూజర్ అయితే న్యూ యూజర్ అని క్లిక్ చేయండి. సో దట్ మీకు ఐడి అనేది క్రియేట్ చేస్తుంది. ఐడి ఏంటంటారా, మీకు ఆ జాబ్ పోస్టింగ్స్ అనేవి వీక్లీ పోస్ట్ అవ్వటప్పుడు మీకు వస్తాయన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఇందులో సెలెక్ట్ కాకపోయినా మీకు జాబ్ పోస్టింగ్స్ అనేవి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. సో యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అప్లై యాజ్ గెస్ట్ మాత్రం అస్సలు చేయొద్దు. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ బాగుంది అని మీకు నమ్మకం ఉంటే అప్లై విత్ లింక్డ్ఇన్ క్లిక్ చేయండి. సో ఇది టీటెక్ గురించి నేను ఇవ్వాలనుకున్న అప్డేట్. సో ఇదైతే ఏమాత్రం ఫేక్ కాదండి, పక్కా 100% జెన్యూన్ కంపెనీ, జెన్యూన్ పోస్టింగ్. ఇది నేను కంపెనీ కెరీర్స్లో చూసే పోస్ట్ చేశాను. సో మీరు ఫేక్ ఆఫర్స్కి, ఫేక్ జాబ్స్కి పడిపోకండి. నెంబర్స్ ఇవ్వండి, ఈజీగా అంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. సో మీకు ఉత్తన జీతాలు ఇచ్చేస్తున్నారంటే ఎలా నమ్ముతాం? సో అదనమాట. నెక్స్ట్ జాబ్ వచ్చేసి అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. అమెజాన్ అనేది ఎంత మంచి కంపెనీయో మనందరికీ తెలుసు. ఇది కస్టమర్ సపోర్ట్ రోల్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కింద ఓపెన్ చేసిందనమాట. మీకు లింక్ కావాలి అంటే డూ కమెంట్ ఫర్ లింక్, ఐ విల్ ప్రొవైడ్. అండ్ మీకు దీని మీద ఇంకా లాంగ్ వీడియో చేయాలి అంటే ఒక కమెంట్ చేయండి. సో దట్ నేను అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం లెంది అమెజాన్ అప్లికేషన్ ప్రాసెస్, నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, శాలరీ వచ్చేసి 3.5 to 4.5 విచ్ ఇస్ ద బెస్ట్ శాలరీ. అలాగే అదర్ ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. అప్లికేషన్స్ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తున్నారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో ఓన్లీ శాలరీయే కాకుండా ఎడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తాయన్నమాట. అంటే ఇంటర్నెట్ వేయించుకున్నట్టు ఇంటర్నెట్ అలవెన్సెస్ అండ్ కొన్ని నైట్ షిఫ్ట్ అలవెన్సెస్కి. సో ఇది రొటేషనల్ షిఫ్ట్ అనమాట. నాట్ ఓన్లీ ఐటీ జాబ్ అయితే కాదు, ఇది కస్టమర్ సర్వీస్ జాబ్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చాలా జెన్యూన్గా సర్చ్ చేసి పోస్ట్ చేసిన వీడియో ఇది. వీడియో నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఒకసారి మిగిలిన వీడియోస్ కూడా చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్.